Sankara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, విభూది ధారణ, భస్మం ధారణ చేస్తే చాలా మంచి కలుగుతుంది, దాని వెనకాల చాలా విశిష్టత ఉంది, భస్మం ధరించడం వెనకాల చాలా ఆంతర్యం అనేది మన సనాతన ధర్మం నుంచే వచ్చింది అని అంటుంటారు. నిజమేనా గురుగారు అదంతా? నిజమేనమ్మా. ఎందుకంటే భస్మ అంటే అర్థం ఏమిటంటే, భ అంటే భగవంతుడు, ష అంటే స్మరించడము. ఓకే, భగవంతుని స్మరించడం భస్మధారణ అంటే. ఎలా స్మరించడము, అది ఒక మంగళకరమైనటువంటి విషయం భస్మధారణ అనేటువంటిది. మనకి శాస్త్రాల్లో కొన్ని సాముద్రిక శాస్త్రాలు ఉంటాయి, కొన్ని సాముద్రికములు. అందులో లలాటమునందు అంటే ఇక్కడ కనుక 3 రేఖలు ఉంటే అది గొప్ప సాముద్రికంగా చెప్తారు. ఓకే, అదేవిధంగా గొంతు భాగంలో 3 రేఖలు ఉన్నా, పొట్ట భాగంలో 3 రేఖలు ఉన్నా అని చెప్తూ ఉంటారు. ఇందులో భస్మ ఎందుకు ధరిస్తారు అంటే, అన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఈ విషయంలో ఏది కూడా అలా ఉండదు, శాశ్వతం కాదు. అందుకని భగవత్ స్వరూపము, భగవంతుడిని స్మరించడం అంటే అన్నీ కూడా ఇలా మారిపోతాయని చెప్పి నాకు అర్థం అవ్వడానికి భస్మధారణ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే మనం భస్మని ఇలా 3 రేఖలుగా ధరిస్తామో, మనకి నుదుటి రాత అంటారు చూసారా, నమశివాయ అనేటువంటి నామస్మరణతో ఎవరైతే భస్మని ధరిస్తారో మన యొక్క రాతని మనమే మార్చుకుంటున్నాము ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహంతో, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు శివానుగ్రహము ఉండాలి, శివుడు అనుగ్రహించాలి, అతనంతటా ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే చూడండి, మనకి ఏదైనా ఒక పని ఆటంకం జరుగుతుంది అనుకోండి, గణపతిని ఆరాధిస్తాం. అవును గురుగారు. ఏదైనా ఒక పని ఆటంకం కాకుండా అది సాగుతూ ఉండాలనుకోండి, విష్ణు ఆరాధన చేస్తాం. సాగుతున్నటువంటిది కంప్లీట్ అవ్వాలి. కొంతమంది చూడండి, ఒక ఇల్లు ప్రారంభిస్తారు, సంవత్సరం అయిపోయిందండి, 2, 3, 4 సంవత్సరాలు కంప్లీట్ అవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరానుగ్రహం లేదు అక్కడ. కంప్లీట్నెస్ ఈజ్ ఈశ్వరుడు. ఈశ్వరానుగ్రహం ఉంటే కంప్లీట్నెస్ అవుతుంది. అందుకే మనకి మహాభారతంలో ఒక ఘట్టం ఉంటుంది. అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుణ్ణి దొంగచాటుగా సంహరిస్తారు కౌరవులు. ఒకరు రథాన్ని, ఇంకొకరు బాణాన్ని ఇలా చేస్తారు. చేసినందుకు అర్జునుడు ఒక శపథం పడతాడు, ఖచ్చితంగా నా పుత్రుడిని ఎవరైతే సంహరించాడో అతన్ని రేపు సాయంత్రం కల్లా నేను సంహరించి తీరుతాను, లేనట్లయితే గాంధీవంతో సహా నేను అగ్నిలో దూకుతాను అని. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అడుగుతాడు, నువ్వు ఏ ధైర్యంతో ఆ శపథం చేసావంటే, నువ్వు ఉన్నావని ధైర్యంతో కృష్ణ అంటాడు. ఆ రోజు రాత్రి చక్కగా ఈశ్వరారాధన చేయమని చెప్తాడు. నిద్రపోయే ముందు ఈశ్వరారాధన చేస్తావు కదా అర్జున, చేయమంటే నువ్వే నా ఈశ్వరుడు అని చెప్పి ఆయనకే చేస్తాడు, శ్రీకృష్ణ పరమాత్ముడికి. చక్కగా అర్జునుడు వెళ్ళి నిద్రపోతాడు హాయిగా. కానీ ఈయనకి నిద్ర పట్టదు. అయ్యో నన్ను నమ్ముకున్నాడే, ఎలాగిప్పుడు ఈయనకి నేను ఎట్లా, నన్ను నమ్మి శపథం పెట్టాడు అక్కడ, ఎలాగా అని చెప్పి నిద్ర పట్టక, ఒక శపథం కంప్లీట్ అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలని చెప్పడానికి అక్కడ అర్థం చూడండి. అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న అర్జునుడిని నిద్రలేపి పద అని చెప్పి తీసుకొని వెళ్తాడు. హిమాలయాల్లో ఉన్నటువంటి దగ్గర తీసుకెళ్తే అక్కడ ఈశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఈశ్వరుడికి అర్థమవుతుందో ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. పాశుపత ఏదైతే ఉందో, పాశుపత అస్త్రం ఏదైతే ఉందో అది సిద్ధించడానికి నా దగ్గరికి వచ్చారు కదా అని, అక్కడికి వెళ్ళండి అని అక్కడ ఒక పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడు చెప్తాడు అది ఎలా పాశుపతం సిద్ధించాలంటే ఎలా వేయాలి ఏమిటది. ఇలా చూపిస్తూ ఉండగానే అర్జునుడు నిద్రలోంచి ఇలా లెగుస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడు అక్కడికి, తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర అది చేయించుకొని తీసుకొచ్చాడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం, మనకి ఏదైనా సరే కంప్లీట్నెస్ అవ్వాలంటే ఈశ్వరానుగ్రహం కానిదే అది అవ్వదు. అందుకే ఇప్పుడు మనం చూడండి, మనం ఎన్నో పనులు చేస్తుంటాం. భగవద్గీతలో కూడా ఏం చెప్తారంటే, నువ్వు కర్మ చేయడం అందే నీకు అధికారం కలదు, కానీ ఫలితము పైన లేదు. ఎందుకంటే ఫలితము ఈశ్వరుడు ఇస్తాడు. మీరు ఇందాక అన్నారు ఒక మాటలో, ఏమంటే ఈ తీసుకోకూడదంట కదా ఈశ్వరుడి యొక్క ప్రసాదం అని కాదు, ఈశ్వర మాలిన్యం అంటారు. ప్రసాదం వేరు, మాలిన్యం వేరు. ప్రసాదం ఈజ్ డిఫరెంట్, మాలిన్యం ఈజ్ డిఫరెంట్. అంటే ఈశ్వరుడి దగ్గర కొట్టినటువంటి కొబ్బరికాయ, ఈశ్వరుడికి వేసినటువంటి పూలదండ, లేకపోతే పువ్వులు ఏవో ఉంటాయి చూసారా, వాటన్నిటిని కొంతమంది పసుపు కుంకుమలు ఏవో అరటి పండు ఏవో పెడతారు, వాటిని తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టేస్తారు. వాటిని మాలిన్యాలు అంటారు. అవి అక్కడ ఉన్నటువంటి పురోహితుడు మాత్రమే ఇవ్వాలి మనకి.
మనం ఏమండి ఆ కొబ్బరి చెప్పు ఇవ్వండి, ఆ దండ ఇవ్వండి, ఆ పువ్వు ఇవ్వండి అని అడగకూడదు. పురోహితుడు తనంతట తానుగా ఇస్తే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుడు అనుగ్రహించాడు, ఇగో నీకు ఒక ఇస్తున్నానని. మనంతట మనం తీసుకోకూడదు. అయితే ఇక్కడ ఏమిటి, ఈశ్వరానుగ్రహాన్ని ఇచ్చేది ఎవరు అంటే మన గురువు. అక్కడ అర్జునుడికి గురువు ఎవరు? కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని ఏం చేశాడు, గురువుని నమ్ముకున్నావు కాబట్టి, అందుకే ఒక సామెత ఉంటుంది, గురువు ఆగ్రహిస్తే పరమాత్ముడు కూడా క్షమించాడట, కానీ పరమాత్మ గనక ఆగ్రహిస్తే గురువు రక్షించగలుగుతాడట. అయ్యయ్యా తెలియదు, నా శిష్యుడికి ఏదో తెలియక ఇబ్బంది పడ్డాడు, నువ్వు క్షమించు స్వామి అని. అలా ఏంటంటే అక్కడ ఈశ్వరానుగ్రహం తనంతట తానుగా రావాలి, లేదా ఒక గురువు రూపంలో రావాలి, లేదా అమ్మవారిని ఆశ్రయిస్తే కూడా ఈశ్వరానుగ్రహం వస్తుంది. ఆ యొక్క మన్మధుడిని ఈశ్వరుడు భస్మం చేస్తాడు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని ఉంటుంది. అంటే హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి ఈశ్వరుని బతికించింది అమ్మవారు. లలితాసహస్రనామాల్లో ఉంటుంది. అది గనక ఎవరైనా సరే రెగ్యులర్గా కనుక చాంటింగ్ చేసుకుంటూ ఉంటే కూడా వారికి ఏదైనా సరే ఏదైనా యోగం ఉండి పోయినా కూడా, అంటే దేవతా అనుగ్రహం లేదండి, దేవతా శాపం అంటుంటారు చూసారు, కొంతమంది జాత చక్రాల్లో ఉంటుంది దేవతా శాపం ఉందండి అంటే, గురుగ్రహం బాగాలేదనుకుంటే దేవతా శాపం ఉన్నట్టు అర్థం అనమాట. భాగ్యస్థానం పాడైపోయింది అనుకోండి, వాళ్ళకి ఎంత చేసినా భాగ్యం కలిసి రాదు అంటే దేవతా అనుగ్రహం లేదని అర్థం అక్కడ. అలాంటప్పుడు ఈ నామం కనుక చదువుకుంటే దేవతానుగ్రహం వస్తుంది. ఏది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ నామాన్ని కనుక చదువుకుంటే. ఆ రకంగా ఏంటంటే భస్మ ధారణ చేయడం ద్వారా మనము మన తలరాతని మనం రాసుకునేటువంటి సిద్ధిని మనం పొందుతాం ఈశ్వరానుగ్రహంతో. అది ఇంత ఆంతర్యం ఉందా గురువు? ఇంత ఆంతర్యం ఉంది. భస్మ భగవంతుణ్ణి స్మరించేటువంటి ఒక ప్రక్రియ భస్మ అంటే. మనం అదేదో బూడిద అనుకుంటాం. నిజమే గురుగారు. అయితే గురుగారు కొన్ని సార్లు మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు తడిపిన విభూతిని చూస్తుంటాం శివాలయంలో ఎక్కువగా. మనం ఇంట్లో చూసుకుంటే తడిపింది కాకుండా నార్మల్ గా పొడిగా ఉన్నది పెట్టుకుంటుంటాం. నిజంగా ఏ విభూతి ధారణ చేయాలి గురుగారు? అంటే ఏం లేదమ్మా, తడిపినటువంటి విభూతి ధరించడానికి వీలుగా ఉంటుంది, పొడిది మీరు పెట్టుకోలేరు. చాలా సింపుల్. ఏంటంటే పొడి విభూతులు రెండు రకాలు ఉంటాయి. పొడిది కూడా పెట్టుకుంటారు, కాకపోతే కొన్ని తడిపితేనే అది కుదురుతుంది, చాలా నీట్ గా పెట్టుకుంటారు, కానీ తడిపే పెడతారు. తడిపి పెడితే కాస్త గట్టిగా ఉంటుంది అనమాట. అది అంతేనా గురుగారు? ఇంకా వెనకాల ఇంకొక కారణం కూడా ఉంది. జలమునందు దేవతలు ఉంటారు, జలమునందు వస్త్రమునందు దేవతలు ఉంటారు. మనకి శాస్త్రం చెప్తుంది ప్రత్యేకంగా జలములో అప్సరసలు ఉంటారని చెప్తుంది. మనకి సినిమాల్లో అప్సరస అనగా రంభా ఊర్వశి మేనక అదేదో ఇంద్రుడు కరువులో డాన్సులు వేస్తారంటారు, అది కాదు అప్సరసలు అంటే. ఎంతసేపు సినిమాలు అలా చూపిస్తారు. అప్సరస అంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి రసత్వం ఏదైతే ఉందో దట్ ఈజ్ అప్సరస. అది సూర్య భగవానుల్లో కూడా అప్సరసలు ఉంటారని చెప్తారు శాస్త్రాల్లో. మనం ఇప్పుడు చూడండి, మనకి కొన్ని ఉంటాయి, ఏవి సూర్యరశ్మికి ఉండండి కాసేపు మీ చర్మం బాగుంటుంది అంటూ ఉంటారు చూసారా. ఎందుకు అంటే సూర్యుల లోపల మనకి అప్సరసలు, గంధర్వులు, సప్త ఋషులు, దేవతలు, నాగులు, కొంతమంది రాక్షసులు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏమిటి అంటే ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క ఉపయోగం చెప్పారు మనకి. ఆ అప్సరసా సంబంధంగా అంటే ఏమిటి, రసతత్వం జలంలో ఉంటుంది కాబట్టి ఆ రసతత్వం జలంలో ఉండి దానికి విభూతి కలుపుకొని పెట్టుకుంటారు. అది అంటే దాని మహిమ అనేది రెట్టింపు అవుతుంది కదా గురువుగారు అలా జలంతో కలపడం వల్ల. ఓకే. అయితే గురుగారు నేను విన్నది ఏంటంటే విభూది ధారణ, పొడి విభూది ధరించడము నార్మల్ గా మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అంటే తల స్నానము, పూజ అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నప్పుడు పొడి విభూది ధారణ చేసుకొని వెళ్ళొచ్చు, పూజాది కార్యక్రమాలు చేసుకునేటప్పుడు తడి విభూది ధారణ చెయ్యాలి అని. అది వాస్తవమే అంటారా గురుగారు? చెప్తాను చూడండి. మనకి స్నానాలు రకరకాల స్నానాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం స్నానం చెయ్యలేని స్థితిలో ఉన్నాం అనుకోండి, స్నానం చేయడానికి కుదరలేదు, అప్పుడు విభూది నమశివాయ నామంతో స్మరిస్తే స్నానం చేసినట్టు అర్థం అనమాట. అందుకని అలా ధరించాలంటారు. అంటే ఇప్పుడు స్నానం చేసే స్కోప్ మీకు లేదు, ఏదో ఊరెళ్ళారు, అక్కడ ఎక్కడ స్నానం చేయడానికి లేదు, ఎక్కడా ఖాళీ లేదు, కానీ స్నానం చేయాల్సిన విధి విధానం మనం పొద్దున్నే నిద్రలేచి చేయాలి. అప్పుడు ఏం చేయాలి, నమశివాయ 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 అని కూడా విభూది జల్లుకున్నా, లేకపోతే విభూది ధరిస్తూ నమశివాయ అనుకున్నా. అదేవిధంగా మనకి సూర్య కిరణాలతో స్నానం అంటారు. అంటే సూర్య కిరణాలు వస్తుంటే నమశివాయ నమం చేసుకుంటూ ఉంటే సూర్య కిరణాలతో కూడా స్నానం అవుతుందని చెప్తుంది శాస్త్రం. విభూది ధరిస్తూ మీరు నమశివాయ అనుకుని స్నానం చేయొచ్చు. కొన్ని నీటి చుక్కలు నమశివాయ అనుకుంటే వేసుకుంటూ కూడా స్నానం చేయొచ్చు. అంటే ప్రతిసారి ఇలా చేయమని కాదు, ఇంట్లో చక్కగా నీరుండి బాత్రూమ్ ఉండి కూడా చేయమని కాదు. అంటే మీకు చెయ్యలేని స్కోప్ ఉన్నప్పుడు ఈ రకంగా విభూతి ధారణతో కూడా మీరు స్నానం చేయొచ్చు అని చెప్పింది శాస్త్రం. అంటే మీరు శుద్ధులైపోతారు, విభూతి ధారణ చేసుకుంటే నమశివాయ అని కూడా శుద్ధులైపోతారు. అక్కడ నీరే లేదు కదా, నీరు ఎలా కలుపుకుంటారు అప్పుడు? అందుకని
పొడి విభూతితో కూడా చేసుకోవచ్చు అని. ఓకే. అది నిజంగా మన సనాతన ధర్మం ఒకటి చెప్తే అంటే జనాలు దాన్ని ఇంకో రకంగా మారుస్తూ ఉంటారు. గురుగారు ఇంకొకటి ఏంటంటే విభూతిని ధారణ చేయడంతో పాటు కొంతమంది నోట్లో కూడా వేసుకుంటూ ఉంటారు. అది ఏంటి గురుగారు, దాని వెనకాల అంతర్యం? విభూతి అంటేనే అది ఈశ్వర స్వరూపం అమ్మ. విభూతి అంటే ఏమిటంటే ఇంకా అన్నిటికంటే గొప్పది విభూతి అంటే. దాని అర్థం ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు విభూతిని కాదు, మీరు ఏ పదార్థమైనా మీరు గమనించండి. ఇప్పుడు ఒక వ్యక్తి రోగి ఉన్నాడు అనుకోండి, బాగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు, అతను తినే ఏ పదార్థాన్నైనా సరే క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ చేస్తూ, క్రీమ్ ఐస్ క్రీమ్లో క్లీమ్ కాదు, చాలా మంది వీడియోలో క్లీమ్ అనుకోగలరు. క్లీమ్ బీజం కాదు, క్లీమ్ బీజం వేరు, క్రీమ్ బీజం వేరు. క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ కనుక తినగలిగితే కొన్ని రోజులు కొన్ని నెలలు పోయిన తర్వాత అతనిలో ఉన్న అనారోగ్యాలన్నీ కూడా నశిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా మెడిసిన్ పనిచేయట్లేదు, మెడిసిన్ వేసుకునేటప్పుడు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ వేసుకోమనండి, చాలా తేడా కనిపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రిజల్ట్ పాజిటివ్ గా, చాలా పాజిటివ్ గా ఉంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. అలాగే ఈశ్వర విభూతిని కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ వేసుకుంటారు. వేసుకుంటే అదొక ఔషధంగా పనిచేస్తుంది అంటారు. లేదా నమశివాయ నామంతో కూడా వేసుకుంటారు. గురుగారు, ఈ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే మనకు ఒకటి మంచి పదార్థం ఏదైనా ఉంది అని నమ్మాలి అంటే చాలా కష్టం అయిపోయింది. ప్రతి దాంట్లో కల్తీ. అదే విధంగా చూసుకుంటే విభూతిలో కూడా చాలా రకాలుగా వచ్చాయి. నిజంగా ఇది మంచి విభూతి అని మనకి ఏ రకంగా తెలుస్తుంది గురుగారు? మంచి విభూతి అంటే ఇంకా అది మనంతటా మనం తయారు చేసుకోవడమేనమ్మా. అది అంటే మనం యజ్ఞం హోమం చేస్తుంటాం కదా, ఆ హోమం దానిలోంచి తీసుకొని చక్కగా జల్లించి పెట్టుకోవడం. అంతకు మించి మనం ఇంకా ఇది మంచిది అంటే విభూతికి ఇంకా మంచి చెడు అనేటువంటిది పెద్దగా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే అది ఇంకా భస్మం అయిపోయేది. దాన్ని ఇంకా కొత్తగా రకరకాలు తయారు చేస్తుంటారు. ఇంకా మనం సొంతంగా మనం ఇవాళ రేపు కల్తీ లేదంటే ఏది లేదు పెట్టుకోండి, అన్ని కల్తీ. పాలు, నీళ్లు, ఉప్పు, పప్పు అన్ని కలిపి ఆఖరి మిరియాలు కూడా తయారు చేస్తున్నారట, జీలకర్ర తయారు చేస్తున్నారు. మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసా గురుగారు, ఎండుమిర్చి కూడా కలర్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఇంకా కల్తీ తయారు చేయడం చాలా ఈజీగా అమ్మేస్తున్నారు. కానీ ఆ పాపానికి సంబంధించిన విషయంలో మీరు దాన్ని ఏమంటారు, కర్మ విపాకం అనేటువంటి గ్రంథం ఉంది. అందులో కనుక చూస్తే అసలు ఒక చిన్న తప్పు చేయాలంటే భయపడతాం, అంత భయంకరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, చాలా ఈజీగా భూమిని కబ్జా చేస్తూ ఉంటారు. ఎవడో బయటపడి కబ్జా చేయడం పక్క పెట్టండి. అన్నదమ్ములు భూములే, అన్నదమ్ములే లేకపోతే అక్క చెల్లెలకి ఇచ్చినవి కూడా వీళ్ళే తీసేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరికి రిలేషన్స్ పోగొట్టుకోనైనా సరే ఆ భూములు వీళ్ళు తీసుకుంటారు. దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే, ఎవరైనా పరాయి భూమిని ఇసుక రేణువంత తీసుకున్నా మలములో పురుగై పుడతాడట, శాస్త్రంలో ఉంది. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎంత తప్పు చేస్తున్నా. తెలిసిన వాళ్ళు అస్సలు ధైర్యం కూడా చేయలేరు గురువు గారు ఇలాంటివి. ఎవరున్నారు గురువు గారు అలా? చాలా తక్కువ మంది. అంటే పాపం పుణ్యం తెలియకపోవడం వల్ల. నిజంగా అవుతుందా, నిజంగా ఎవరు చూశారు, ఎవరు చూసి వచ్చారు, నిజంగా అవుతుందా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు, 100% ఉంది. అయితే గురుగారు, ఇందాక మనం ఈ వీడియో స్టార్టింగ్ లో అనుకున్నాం శివాలయం నుంచి ప్రసాదం తీసుకురావచ్చా అనంటే ప్రసాదం కాదమ్మా మాలిన్యం అని. దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. అంటే ఏం లేదమ్మా, శివుడి దగ్గర ఉన్నటువంటి మాలిన్యము అది శివుని పక్కనే ఒక దేవతామూర్తిని పెడుతుంటారు. కొన్ని వాటిలో శివునికి ఎదురుగా పెడుతూ ఉంటారు, వారికి చెందుతుంది అంటూ ఉంటారు అనమాట. అంటే వారికి చెందేటువంటిది అంతా కూడా మనం తీసుకెళ్లేటువంటిది కాదు. అది శివానుగ్రహంతో ఆ యొక్క పురోహితుడికి బుద్ధికి తోచి ఇస్తున్నప్పుడు శివుడు ఇస్తున్నట్టే, పురోహితుడు ఏదో ఇస్తున్నట్టు కాదు. అక్కడ శివుడికి ఆ యొక్క పురోహితుడికి ఆ మనసులో వెళ్ళేలా చేస్తాడు. నువ్వు వీళ్ళకి అరటిపండు ఇవ్వు, ఆయన 4-5 తీసుకొస్తాడు చేశారు. లోపలికి వెళ్ళి ఒక అరటిపండు, కొబ్బరి చిప్ప, 2 పువ్వులు తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చేసి అక్కడ ఎవరు రాకండి ఇగోండి అని ఇచ్చేస్తాడు. అంటే ఏమిటి, అది ఆటోమేటిక్గా ఈశ్వరానుగ్రహం అలా కలుగుతుంది అక్కడ. అంతేగాని అలా కాదు. అంటే ఈశ్వరుడి దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా నేను మీకు ఇందాకన్నా చూసారా, ఫైనల్ ఇది కంప్లీట్నెస్. ఈశ్వరుడు అంటే ఏంటంటే కంప్లీట్ అవ్వడం అనమాట. సృష్టి, స్థితి, లయం అంటే అయిపోవడం అని కాదు అక్కడ. ఇది కంప్లీటే, ఇంకో దానికి స్టార్టింగ్ లయం అంటే. అంటే ఆ కంప్లీట్నెస్ అనేటువంటిది నువ్వు చేసిన పూజకి కంప్లీట్నెస్, నువ్వు కోరుకుంటున్న కోరిక కంప్లీట్నెస్ అవుతుంది అని చెప్పడం ఈశ్వరుడు ఇండికేషన్ అనమాట. అది అందుకని మనం అడగకూడదు, ఆయనే ఇవ్వాలి అంటారు. ఇప్పుడు మనం చూడండి, ఒక ఎగ్జామ్ రాసాము, మార్కులు వేసి ఎవరి దగ్గరికి మనం వెళ్ళి అడుగుతామా, నాకు 35 మార్కులు దాటించాను, వాళ్ళు వేయాలి మార్కులు. అది కూడా ఇలాగే
నిజమే గురువు గారు. మన ప్రయత్నంగా మనం పరీక్ష రాయడం వరకే. అది మీరు తప్పు రాశారా, కరెక్ట్ రాశారా, హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ గా రాశారా లేదా, ఇవన్నీ వాళ్ళేస్తారు మార్క్స్. అంతే, మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉండవు. ఓకే ఓకే. ప్రత్యేకించి మనం శివరాత్రి రోజు ఏదైనా గట్టి కోరిక బలంగా ఉంది, కొన్నాళ్ళ నుంచి నేను ఎన్ని రకాలుగా పూజలు చేసినా ఏం చేసినా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఆ రోజు ఏదైనా అంటే పరిహారం కానీ మంత్రం కానీ జపిస్తే కోరిక నెరవేరే ఛాన్స్ ఉందంటారా? తప్పకుండా. అయితే ఫస్ట్ నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం ఏదైనా ఒక కోరిక కోరుకునేటప్పుడు ఎలా కోరుకోవాలో శాస్త్రం చెప్పింది ఏమిటంటే, స్వామి నేను ఇది కావాలనుకుంటున్నాను, నేను అర్హుడిని అయితే నాకు ఇది ఇవ్వు అని కోరుకోవాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు పిల్లవాడికి తల్లి నిప్పు కనికనివ్వదు. ఎందుకు ఇవ్వదు? చిన్నపిల్లడికి ఎందుకు ఇవ్వదు? కాల్చుకుంటాడు. ఒక కత్తినో కత్తెరనో ఇవ్వము మనం చిన్నపిల్లలకి ఇవ్వము. ఎందుకు అర్రే వాడు గుచ్చుకుంటాడరా అంటాం, కానీ పెద్దోళ్ళకి అలా అంటాం. లేదు. అంటే ఏమిటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకి తెలియదు. వాడి కంట్లో వాడే పొడుచుకోవచ్చు. అందుకని భగవంతుడు మనకేంటంటే మనకున్న పుణ్యకర్మ పాపకర్మ బట్టి మనం అడిగిన కోరికకి సమర్థుడా కాదా, అర్హత ఉందా లేదా దాన్ని బట్టి ఇస్తాడు పరమాత్మ. ఓకే, అడగాలి ఒకటి. రెండవది మనం ఒక పూజ చేస్తాం, లేదా ఒక హోమం చేస్తాం, యజ్ఞం చేస్తాం. ఆ ఫలితం ఏదైతుందో స్వామివారికి దారపోసేసేయాలి. పోసినప్పుడు ఏమవుతుందంటే అది వందింతలై వస్తుంది మన దగ్గరికి. మనం ఒక కోరిక అడిగాం, నాకు ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక బెంచ్ కారు కొనుక్కోవాలి, నాకు ఇస్తావా లేదా అంటే, నీకు బెంచ్ కారు వచ్చే యోగం ఉంటే అది వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, మా 14 ఏళ్ళు నిండలేదు, తండ్రిని అడిగాడు నా కారు ఇవ్వు, లేకపోతే నాకు బైక్ ఇవ్వని తినేశాడు. ఇంక వాడి బాధ భరించలేక ఇచ్చాడు. వాడు సక్రమంగా నడపాలని రూల్ లేదు, వాడు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఎక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే మనకి తెలియదు, మనం ఏదో కోరేసుకుంటాం. దానికి మనం అర్హులమా కాదా అనేటువంటిది మనకి తెలియదు. చిన్నపిల్లవాడికి ఎలా తెలియదు అలా మనకు తెలియదు. తెలియక తండ్రిని పిల్లవాడు నిందించినట్టుగా మనం నిందిస్తూ ఉంటాం. ఏ దేవుడు లేడు, నేను ఆ పూజ చేశాను, ఈ హోమం చేశాను, ఆ యజ్ఞం చేశాను, రాలేదు అంటే దేవుడు లేదు. 100 సార్లు వచ్చి 100 సార్లు వచ్చి 101వ రాకపోతే దేవుడి మీద శంకిస్తూ ఉంటాము. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటారు. మొత్తం ఆయనది, భూమి మొత్తం, ఈ భూమిలో ప్రతి వస్తువు అయింది, ఆయన కరుణతో దయతో మనకి ఇస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. మనం ఎలిజిబుల్ ఖచ్చితంగా ఇస్తాడు, మనం ఎలిజిబుల్ కాదు ఆయన ఇవ్వడు. నువ్వు నాకు ఇది రావట్లేదు, నాకు ఇది లేదు అంటే, నాకు ఇది మంచిది కాదు నువ్వు ఇవ్వలేదు పరమేశ్వర, నీకు ఒక నమస్కారం అనుకోవడమే. అంతేగా నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నాకు అది ఇష్టం, ఇలాగే చేస్తావని నేను నమ్మినందుకు అంటే అది ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లవాడు కత్తిని మంచి డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది అక్కడ. తల్లికి తెలుసు ఎందుకు ఇవ్వకూడదు, మొరబెట్టినా ఇవ్వదు. అంతే కదా. నిజమే గురుగారు. అది చాలా మంది గురుగారు నిజంగా మీరు అన్నట్టే, ఏదైనా అనుకున్న జరగకపోయినా, ఏదైనా సమస్య వచ్చింది అన్నా ఇంతగా పూజిస్తుంటా, ప్రతిరోజు నువ్వే దిక్కు అన్నట్టుగా పూజ గదిలో పడి పూజలు చేస్తా ఉంటా, ఎందుకు నేను పూజించింది దేవుని కాదా రాయినా, తిట్టే వాళ్ళు ఉంటారు గురుగారు చాలా మంది. దానివల్ల దోషం ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది? దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నా దగ్గరికి నాకు ఒక క్లయింట్ ఉండేవాడు. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటారు, ఏదైనా సమస్య ఉంటే అడుగుతుంటారు. అతను ఏం చేశాడంటే, ఒక విషయం అడిగాడు. ఏమండి, మా కంపెనీ వాళ్ళందరూ యుఎస్ దీనికి వెళ్తున్నారు, నాకు కూడా ఆ ఎలిజిబిలిటీకి రావాలి, ఏం చేయమంటారు అంటే, పలానా రెమెడీ చేసుకోండి, బట్ మీ జాతకంలో అయితే లేదు, విదేశాలకు వెళ్ళే యోగాలు పెద్దగా లేవు, మీకు ఈశ్వరానుగ్రహం ఉంటే ఏది కాంతి లేదు, ఒక్కసారి మీరు రెమెడీ చేసుకోండి, ఈ పరిహారం చేసుకోండి, లేకపోతే ఈ స్తోత్రం చదవండి అన్నా. అడిగితే అంటే మా టీం అంతా ఒక కంపెనీతో ఏదో పెట్టుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు, ఒక 4-5 కలిపి. ఓకే. అంటే ఆయన ఏం చేశాడు, అయినా రాలేదు ఆయనకి. అన్ని రోజులు వేరే చేస్తే వచ్చే రాలేదు. లేదు సార్, అసలు జాతకం లేదు, దేవుడు లేడు, ఏమీ లేడు, నేను నాస్తికుని అయిపోతున్నా ఈరోజు వచ్చాను. అరే అట్లా అనుకోకయ్యా, ఈశ్వరుడు ఎందుకు ఇవ్వలేదో నీకు ఇప్పుడు తెలియదు, నీకు అర్థం కాదన్నా. సరే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, కట్ చేస్తే ఈ 5 వెళ్ళాల్సింది నేను ఉండిపోయిన 4 వెళ్ళారు. వీళ్ళు వెళ్ళింది ఒక ఫేక్ కంపెనీతో వెళ్ళారు తెలియక. అక్కడికి వెళ్ళి నానా బాధలు పడి వెనక్కి వచ్చారు. అప్పుడు ఈయన అన్నాడు, బాబు నిజమే సార్, నన్ను భగవంతుడు ఎందుకు పంపించలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆయన విషయంలో అలా జరిగింది కాబట్టి ఆయన రియలైజ్ అయ్యాడు. అలాగే ఎక్కడో దగ్గర మనకు రియలైజ్ వస్తుందమ్మా మనకి. అవునవును. దానికోసం మనం వెయిట్ చేయగలగాలి, అర్థం చేసుకోగలగాలి పరమాత్మను. అంతేగాని ఏదో ఒక చిన్న తప్పు జరిగితే నాకు ఇది ఇవ్వలేదు కాబట్టి తల్లి నాకు తల్లి కాకుండా ఉంది అన్నట్టుగానే ఉంటుంది. లేదు పిల్లవాడికి ఇవ్వలేదు పాడైపోతాడని అంత మాత్రం నువ్వు తల్లిని కాదంటావా? లేదు. అలాగే పరమాత్మను కూడా కాదనడానికి లేదు, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే.
గురుగారు కొంతమంది ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని, అంటే మనం ఎదురు మనిషితో ఎలా చెప్పుకుంటాం అలా చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు పూజా మందిరంలో. అది కరెక్టే అంటారా గురుగారు? తప్పే ఉందమ్మా. తల్లి దగ్గర మనం ఏడవమా, అమ్మ నాకు ఇలా అయిపోయింది, తండ్రి దగ్గర ఏడవమా, తండ్రి దగ్గర బాధపడమా. అంటే నువ్వు ఏడుస్తున్నావు అంటే వెరీ క్లియర్లీ యూ ట్రస్టెడ్, భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడు చెప్పుకొని నేను నా బాధని చెప్పుకుంటున్నాను అన్నట్టే, అంతకుమించి మరొకటి ఏం కాదు. అదే ఇంకా బాగా ఇన్డెప్త్గా నువ్వు అర్థం చేసుకున్నట్టు భగవంతుడిని. ఆ ఏడుపేదో భగవంతుడి ముందు ఏడు అంటాం మనం. అంటే కేవలం ఏడడం అంటే ఏదో ఏడ్చేయడం కాదు, రియలైజ్ అవ్వగలగాలి. ఎలా రియలైజ్ అవ్వగలగాలి? నేను పూర్వజన్మల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టుంటాను, ఒక చక్కటి భార్య రాలేదు హింసిస్తుంది, లేదా చక్కటి భర్త రాలేదంటే పూర్వజన్మల్లో నువ్వు చక్కటి భార్య వచ్చినా నువ్వు హింసించి ఉండుంటావు, మంచి భర్త వచ్చినా నువ్వు హింసించి ఉండుంటావు, అందుకని ఈ జన్మలో ఇలా అయింది. పిల్లలు కలగట్లేదు అంటే మంచి పిల్లలున్నా నువ్వు ఇబ్బంది పెట్టుంటావు, అందుకే పిల్లలు కలగట్లేదు. మంచి ఉద్యోగం రావట్లేదు అంటే నీకు మంచి ఉద్యోగం ఉన్నా నువ్వు సరిగ్గా చేయకపోయి ఉంటావు, అందుకని ఈ జన్మలో నువ్వు బాధపడుతున్నావు. ధనహీనత ఉందంటే నీకు ధనం ఉన్నా కూడా నువ్వు ఎవరికి పంచిపెట్టలేదు, ఎవడైనా ఇబ్బంది ఉన్నా సరే నువ్వు ఇవ్వలేకపోయి ఉంటావు, అందుకని ఈ జన్మలో నీకు ధనం ఇచ్చి కూడా వేస్ట్ అనుకున్నాడు ఈశ్వరుడు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒకటి ఉపయోగపడినప్పుడు నీకు ఎందుకు ఇవ్వడం అనుకున్నాడు ఈశ్వరుడు. ఆ పుణ్యం నీకు వెంట రాలేదు, అది నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఎవరున్నారు గురుగారు అంటే ధనం ఉంది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇద్దాము అనుకునే రకంగా అంత స్వార్థం? అంటే ఒకటమ్మా, ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేరనడానికి వీళ్ళేరు. ఇచ్చేవాళ్ళు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, ఉండి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. నిజమే గురుగారు. ఎందుకంటే మన బస్సు ఫ్రీ బస్ అని పెట్టింది గవర్నమెంట్, అవసరం ఉన్నవాళ్ళు లేని వాడు కూడా బస్సు ఎక్కుతున్నాడు. అవునండి. అంటే లోకం అలా ఉండేసరికి ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు, నిజంగానే అడుగుతున్నాడా, నిజంగానే అవసరం ఉందా, లేకపోతే మన దగ్గర డబ్బులు నేను తీసుకెళ్ళిపోదామని అడుగుతున్నాడా. అంటే లోకం మారేసరికి వీళ్ళు కూడా 10 రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. నిజమే గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.